మాత్రాన వాళ్ళు ఏమనుకుంటారంటే మా మీద ప్రేమ లేదు అందుకే తినలేదేమో అనుకుంటారు. అది కాదు. ఎప్పుడైనా నేను అంటాను, బ్రతకడానికి తినాలి కానీ సావడానికి తినకూడదు. ఆహారం ఎందుకు పెట్టాడు దేవుడు అంటే బ్రతకడానికి. కనుక దేవుని బిడ్డరా, అంటే తింటే ప్రేమ తినకపోతే ప్రేమ లేనట్టుగా. తింటే ప్రేమ తినకపోతే ప్రేమ కాదు. ఎక్కువ తింటే ఏమవుతుంది చెప్పండి? ఎక్కువ తింటే ఏమవుతుంది? అజీర్త కలుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఏ పని చేయకుండా బద్ధకస్తులు అయిపోతారు. ఇంకో విషయం ఏంటంటే దేవుని ప్రియమైన బిడ్డరా, ఆహారము సమయాన్ని బట్టి తీసుకునేటువంటి విధానాలను బట్టి ఆహారం మనలో జీర్ణక్రియ కొనసాగిస్తూ లోపల ఏముంటుంది? మిషన్ ఉంటుంది కదా. ఈ మిషన్కి అందించవలసిన సమయంలో అందిస్తే ఒకలా కలుగుతుంది, టైం దాటిపోతే ఒకలాగా. ఇప్పుడు చూడండి, 4-10 దాటితే మనమరకు వచ్చేస్తుంది అన్నారు అందరూ కూడా. ఏమవుతుందట? పాటలు మర్చిపోతున్నారు, పేదలు మర్చిపోతున్నారు, అంశాలు మర్చిపోతున్నారు, సాక్షి చెప్పలు మర్చిపోతున్నారు, అన్ని మర్చిపోతున్నారు. ఎందుకు అంటే దేవుడి బిడ్డ 4-10 దాటేసరికి ఏమైందట? మర్చిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇంతకు ముందు అందరి దగ్గర టైం ఉండేది. ఏముండదమ్మా? ఇంతకుముందు అందరి దగ్గర టైం ఉండేది. ఇప్పుడు ఎవరి దగ్గర ఏం లేదు. వాచ్యాలు ఉంటున్నాయి, పెద్ద పెద్ద గడియారాలు ఉంటున్నాయి, కానీ చేతిలో టైం లేదు అంటున్నారు. అందరూ ఏమంటున్నారు? చేతిలో టైం లేదు. మరి చూసారా, అంటే ఆ రోజులకి ఈ రోజులకి ఎందుకు టైం లేదు? చేతిలో టైం ఉండవలసిన టైం పోయింది, అసలైన టైం వచ్చింది. దాన్ని చూసుకుంటే టైం ఉంటుంది. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, ఎవరికి కూడా టైం లేదన్నారు. చదివి పిల్లల్ని అడుగు, నేను మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన మళ్ళీ సోషల్కి వెళ్ళాలి, టైం లేదంట. మరి పాలు తాగాలంటే నాకు టైం లేదంటాడు. ఎందుకు అంటే అందరికీ నోటెడ్ అయిన మాట ఏంటంటే నాకు టైము లేదు. ఇంతకుముందు అలా కాదు. ఇంతకుముందు ఏంటంటే భోజనాలు చేసి చక్కగా మేడ మీద వెళ్ళి టీవీ కూడా ఆపేసి కుశల ప్రశ్నలు అడుక్కొని చక్కగా అమ్మ ఎలా వెళ్ళావు కాలేజీకి, బాగా జరిగిందా, ప్యాకర్కి సేమ్ చెప్పారు అని కూతుర్లు కొడుకులు అనేవారు. ఈ దినాల్లో అంత సెల్ ఫోన్లలో మాట్లాడుకుంటారు. ఎందుకంటే దేవుని బిడ్డరా, అది వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరికి టైం లేకుండా చేసేసింది. కనుక ఆ ప్రేమ అనేటువంటిది చాలా గొప్పది. అది మనుషులకు ఏం నేర్పిస్తుంది అంటే దేవుని బిడ్డ సమాధానము నేర్పిస్తుంది కదండి. ఇంతకుముందు ఏమైనా జరిగితే యథార్థంగా వెళ్ళి సారీ చెప్పారు. ఇప్పుడు ఫోన్లోనే సారీ అలాగ అనకూడదు అనేసి సారీ ఫోన్లో సారీ చెప్తున్నారు. ఎందుకు అంటే దేవుని బిడ్డన ఆ దినాన్న ఆ సమయాన్న సమాధానం పరచబడవలసింది. తర్వాత ఆలోచించుకుంటారు. దానికి కూడా కొంచెం అడ్డుగా వస్తుంది. సారీ చెప్పడం అనడానికి, క్షమాపణ అనడానికి. దేవుడి దగ్గర అయితే క్షమాపణ అడుగుతారు, కొంతమంది మనుషుల దగ్గర అనడానికి ఇబ్బంది పడతారు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది,